ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్, రైతు సోదరులందరికీ కూడా నమస్తే అండి. మేము వెస్టీజ్ యొక్క ప్రొడక్ట్స్ మన ఈ ఫామ్ హౌస్లో ఇచ్చినాం. ఇది పాలి ఆయిల్ ఫామ్లో ఇచ్చినాం. మన డిస్ట్రిబ్యూటరు కమ్ రైతు మల్లారెడ్డి బాబు ఇక్కడ నాగిరెడ్డిపల్లి దగ్గర. చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది. అంటే మనం స్టార్టింగ్ నుంచి ఇవే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ అంటే ఎప్పుడైతే ఈయన మొక్క పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి మన వెస్టీజ్ ప్రోడక్ట్సే వాడడం జరిగింది. సో ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మల్లారెడ్డి బాబు, మీరు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత ఎట్లా ఉన్నాయి? మేము స్టార్టింగ్ నుంచి వేరే వాళ్ళే చూసినాము. వేరే వాళ్ళు వాడిన ఇప్పుడు హార్టికల్చర్ వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ వాళ్ళు వాడుతున్నాము. కానీ మేము స్టార్టింగ్ నుంచి మనం వెస్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇది వాడితే బాగుంటుందని మన వాళ్ళు చెప్పిన రిజల్ట్ ప్రకారంగా అక్కడక్కడ జరిగిన దాని ప్రకారంగా మేము ఇదే వాడుతున్నాం. కంప్లీట్గా ఇవే వాడుతున్నాం. ఓన్లీ 20% మెగ్నీషియం, యూరియానే మన దాంట్లో మిక్స్ చేసేసి వాడుతున్నాం. మా చెట్లు గ్రోత్ బాగున్నాయని అంటున్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు చూసి ఇంకో 6 నెలల ముందే క్రాప్ వదిలిపెట్టమని చెప్తున్నారు. యాక్చువల్గా 4 ఇయర్స్కు క్రాప్ వదిలిపెట్టాలి. అది 1 ఇయర్ చెట్టు వాళ్ళు ఇస్తే 3 ఇయర్స్ మనం వదిలిపెట్టాలి. అసలు 6 నెలల ముందే వదిలిపెట్టుకుంటుంది. 28 నెలల చెట్టు 28 months, 28 నెలలే. ఓకే, అంటే ఇప్పుడు మార్కెట్ ప్రోడక్ట్స్ మీరు ఏదైతే వాడుతున్నారో ఫర్టిలైజర్ కెమికల్స్ 20% అయితే ఇప్పుడు మా చుట్టుపక్కల కూడా కొంతమంది పెట్టారు. వాళ్ళేమో ఇక వాళ్ళు చెప్పిందే వాడుతున్నారు. అయితే మా సర్పంచ్ కూడా పెట్టాడు ఒక 13 ఎకరాలు. ఆయన అదే వాడుతున్నాడు. కానీ మేము ఎంత చెప్పినా కూడా ఇక వాళ్ళు చెప్పింది ఇంటున్నాడు వాడుతున్నాడు. అదంత గ్రోత్ వస్తుంది. సో చూడండి లీడర్స్, సార్ దగ్గర రండి. సో జనరల్గా బయట అంటే మార్కెట్లో దొరికేటువంటి ఫర్టిలైజర్ కెమికల్స్ 20% తీసుకుంటున్నాం. మనం మార్కెట్ ప్రోడక్ట్స్ని తప్పు అంటేమో 20% ఓన్లీ మార్కెట్ ప్రోడక్ట్స్, మిగతా 80% అంటే మన గ్రాన్యువల్స్, మన హ్యూమిక్, అగైన్ మన నానోటెక్ అండ్ గోల్డ్, ఏవైతే గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయో అగైన్ మన 82, మన అన్ని ప్రోడక్ట్స్ 80% వాడుతున్నాడు. మార్కెట్లో దొరికేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 20% వాడుతున్నాడు. సో అయితే దీంతో మాకు ఖర్చు కూడా తక్కువ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వాడేదానికి, వాళ్ళు చెప్పింది వాడేదానికి దీనికి ఖర్చు చాలా తక్కువ వస్తుంది. సో ఆటోమేటిక్గా రైతే చెప్తున్నాడు. ఇప్పుడు మార్కెట్ ప్రోడక్ట్స్ వాడిన దానికి అంటే ఎంత తక్కువ వస్తుంది బయట దానికి దీనికి? మన బయట దానికంటే మేము స్టార్టింగ్ నుంచి ఇవే వాడుతున్నాము. ఇక వాళ్ళని అడిగితే మాకు ఖర్చు ఎక్కువ వస్తుంది అది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎంత అనేది మనం కరెక్ట్గా ఇంచుమించు ఒక 80% అయితే 80% మేము ఇదే వాడుతున్నాం. 20% అవసరం అనుకున్నప్పుడు కెమికల్, ఎందుకంటే పురుగు మందులు మన దాంట్లో ఉంటాయి కాబట్టి పురుగు మందులు. సో మనము వాళ్ళతో సపరేట్గా స్ప్రే చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఒక 60% అయినా డబ్బు సేవ్ అవుతుందా లేదా? 40% అయితే అవుతుంది. 100%, 40% డబ్బు సేవ్ అవుతుంది ఒకటి. మళ్ళీ మనకి గ్రోత్ విషయాన్ని తీసుకుంటే లీడర్స్, రైతు సోదరులారా, గ్రోత్ విషయాన్ని తీసుకుంటే మీరు యాక్చువల్గా 4 సంవత్సరాలకి చెట్టు వదిలిపెట్టాలి. కానీ అయినా వేరే ఫార్మర్స్ యొక్క గ్రోత్ ఇట్లా లేదు. ఇది చూడండి, 28 నెలల చెట్టే. 28 నెలలకే ఇది ఎంత అంటే 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాల 4 నెలలు అయింది. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో, హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళు మీరు క్రాప్ వదిలిపెట్టుకోండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు. 6 నెలలు చూపియండి. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది, మనకి ఫ్రూటింగ్కి స్టార్ట్ అయిపోయింది ఇది. సో చూడొచ్చు, ఒక్కొక్క ప్లాంట్ తీసుకుంటే మనకు మొత్తం ఇది 2.5 ఎకరాలు. సార్ ఎన్ని ఎకరాలు ఉంటుంది బాబు? ఇది 3 ఎకరాలు. మొత్తం 3.5 ఎకరాలు. 3.5 ఎకరాలలో మొత్తం క్రాప్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. 28 నెలల మొక్కనే ఇది. సో మనం వాడే విధానం కరెక్ట్గా గిట్లా వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఏ విధంగా వాడాలనో గిట్లా మీరు తెలుసుకొని మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ ప్రోడక్ట్స్ ఏ విధంగా వాడితే మీకు బెనిఫిట్ జరుగుతుందో కంప్లీట్గా గైడ్ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి, మనకి క్రాప్ను ఇట్లా కాపాడుకోవాలి. ఇప్పుడు 3.5 ఎకరాలలో మీరు ఏ మొక్కను తీసుకున్నా సరే ఇదే విధంగా ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ చూపించండి. ఇక్కడ చూపించండి. చూడండి, ఏ ప్లాంట్ని తీసుకున్నా మీరు జస్ట్ ఇది ఇంచుమించు ఒక 4-5 అంటే 4 సంవత్సరాల మొక్కలాగా ఇది రెడీ అయిపోయింది. సో జస్ట్ 28 నెలల్లో ఏ మొక్కను తీసుకున్నా కానీ ఈ 3.5 ఎకరాలలో సేమ్ ఇట్లానే ఉంటుంది. ఇక్కడ చూడండి.
ఇది చూడండి. ఆ తర్వాత ఇంకా ఇది కూడా చూడండి. ప్రతి మొక్క కూడా ఇదే విధంగా ఉంటుంది. జస్ట్ ఇది 28 months, 28 నెలలు 29 నెలల యొక్క మొక్క. ఇది బయట 5-6 ఏళ్ళు దాటినా కానీ ఇంత హెల్తీగా మొక్క రెడీ కాదు. మనకి ఇది 28 నెలలనే ఇంత మంచి మొక్క తయారైపోయింది. కాబట్టి మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం, గైడ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం, సో రైతు సోదరులారా ఎవరైతే ఆయిల్ ఫార్మ్స్ పెడుతున్నారో మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ తోటి వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. మీకు ఒకటి ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, పంట చాలా హెల్తీగా ఉంటుంది. సో మనకి రైతు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసిండు. సో మీకు కంప్లీట్ హెల్ప్ చేయడానికే మేము రెడీగా ఉన్నాం. మాకు కాంటాక్ట్ చేయండి. టోటల్ ఇన్ఫర్మేషన్, టోటల్ డీటెయిల్స్ మీకు ఇస్తాం మేము. సో ఎట్లా చేస్తే మనం గ్రోత్ పెంచుకోవచ్చు, తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి. తక్కువ ఖర్చు మా కాన్సెప్ట్ ఒకటే, ఖర్చు తగ్గించాలి రైతుకి, దిగుబడి పెంచాలనే కాన్సెప్ట్ తోటి మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.